తాము అంటే ఇంకొకటి వేయలేదు అని వస్తుంది, కరెక్ట్ కాదు అన్నమాట. అందుకని మీరు ఆ ట్రాప్లోకి నన్ను లాక్కండి. చైతన్య గారు, అరవింద్ గారు అంటే అక్కినేని ఫ్యామిలీ హీరోలు కావచ్చు, లేకపోతే యంగ్ హీరోలు ఎవరైనా కావచ్చు, లవ్ స్టోరీలు చేసినప్పుడల్లా షూట్ షాట్ హిట్లు కొడుతూ వస్తున్నారు. మాస్ ట్రై చేసినప్పుడల్లా కొంచెం ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. మీ కెరీర్లో కూడా ఏమాయ చేసావే, ప్రేమం, మజిలీ, లవ్ స్టోరీ 100%లో ఇప్పుడు ఇది. సో ఖచ్చితంగా మీరు ఈ తేడా గమనించారా? మళ్ళీ మాస్నే ట్రై చేయాలని అనుకుంటున్నారా? లేదు, అఫ్కోర్స్ ఆ తేడాన్ని గమనించాను. బట్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటానండి. నాకు లవ్ స్టోరీస్ చేయడం బాగా ఇష్టం అండ్ ఆడియన్స్ కూడా చాలా బాగా ఆదరిస్తారు లవ్ స్టోరీస్ చేసినప్పుడు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. బట్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు వేరే వేరే జానర్స్ ట్రై చేస్తూ ముందుకు వెళ్ళాలనే నా ప్రయత్నం అండి. ఎందుకు చెబుదాం, మేము ఒక యాక్షన్ పిక్చర్ గురించి ప్లాన్ కూడా చేస్తాం. అరవింద్ గారు, హాయ్. అరవింద్ గారు ఇక్కడ, హాయ్ సార్. గీతా ఆర్ట్స్ లాస్ట్ ప్రాపర్ ఫిలిం తీసిన ధృవ, మధ్యలో అలా వేకుండా ఉన్న ఇట్స్ జాయింట్ ప్రొడక్షన్. సో ఆల్మోస్ట్ 9 years గ్యాప్లో గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఇది వస్తుంది, ఎక్సెప్ట్ ఫర్ అలా వేకుంఠపురం. సో ఎందుకు గీతా ఆర్ట్స్లో పెద్ద మూవీస్కి మీరు ట్రై చేయలేదు? లైక్ గీతా ఆర్ట్స్ మీరు లాస్ట్ ఫిల్మ్ అని అంటున్నారు. నా ఉద్దేశం గీతా ఆర్ట్స్ మొన్నటి వరకు సినిమాలు తీస్తాను. జిఎట్ సో అండ్ ఆల్సో చెప్పండి సార్. లాస్ట్ 9 yearsలో చాలా మారిపోయింది ఈ బిగ్ మూవీస్ బిజినెస్ అనేది, టైప్స్ ఆఫ్ ప్రమోషన్స్ కానీ, హౌ దే మేక్ ఇట్ కానీ. సో వాటికి ఎలా అడాప్ట్ అవుదాం అనుకుంటున్నారు మీరు? పెద్ద సినిమాలకి అడాప్ట్ అవడం అనేది డైరెక్టర్స్ని బట్టి కూడా ఉంటుందండి. ఇప్పుడు ఈయన వారు నేను కలిపి ఒక చాలా పెద్ద సబ్జెక్ట్ ఒకటి ఆలోచిస్తున్నాం. అది ఇంకా ఒక కొలిక్కి రాలేదు, దానికి ఏ హీరో సూట్ అవుతాడు ఏంటి అనేది తెలియదు. ఇవాళ మీరు పెద్ద బడ్జెట్ పెద్ద సినిమాలు తీయగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు కొంతమంది డైరెక్టర్స్, కొంతమంది బ్యానర్స్ ఉన్నారండి. వాళ్ళు డెఫినెట్గా అలాగే ఏం చేస్తూ ఉన్నారు. సో గీతా ఆర్ట్స్ కూడా అలాగే ఏం చేస్తూ ఉంది. సూన్ విల్ బి డూయింగ్ మచ్ లార్జర్ బడ్జెటెడ్ ఫిలిమ్స్. చందు గారిని మీ బ్యానర్లో పెట్టేసుకుంటారా? అలానే వినపడలేదండి. చందు గారిని మీ బ్యానర్లో పెట్టేసుకుంటారు, మీరు చెప్పారు కదా బ్యానర్స్తో డైరెక్టర్స్ అసోసియేట్ అవుతున్నారని. చందు గారికి నాకు ఉన్న అండర్స్టాండింగ్లో నేను ఎప్పుడు చేయాలన్నా ఆయన చేయడానికి రెడీగా ఉంటారు. ఓకే. నా చైతన్య గారు, దానికి ఆయన చెప్పాలి. అరవింద్ గారు ఏం చెప్తే అదండి. బొమ్మరిల్లు ఫాదర్ ఆప్షన్ లేదు, ఎందుకంటే ఆయన మా తండేలు. ఓకే. నా చైతన్య గారు, హాయ్. సో వెన్ యూ లుక్ ఎట్ యువర్ ఫిల్మోగ్రఫీ, లాస్ట్ 3 years వాజ్ ఎ వెరీ డల్ పీరియడ్ ఫర్ యూ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ కానీ, లాల్ సింగ్ చెద్దా కానీ, కస్ట్ కానీ. సో దిస్ మూవీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు స్టే రెలవెంట్ ఆల్సో. కంటిన్యూస్ ఫ్లాప్స్ కూడా మంచిది కాదు జనరల్గా. సో వాట్ వాజ్ యువర్ మైండ్ స్పేస్ లైక్ వెన్ యూఆర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిలిం విత్ సచ్ ఎ హ్యూజ్ రిస్క్ ఆల్సో? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తండేల్కి ఆల్మోస్ట్ 1.5 years జర్నీ చేశానండి. లాస్ట్ ఇయర్ కస్టడీ రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ అయిన వెంటనే ఈ స్క్రిప్ట్లో దిగిపోయాను. అండ్ అప్పటి నుంచి వేరే ఏ కథ గురించి ఆలోచించకుండా, వేరే ఏ సినిమా చేయాలని ఆలోచించకుండా ఓన్లీ ఈ క్యారెక్టర్లోనే ఉన్నాను. సో డెఫినెట్లీ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడు మనకు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ ఆర్ హెల్తీ. ప్రతిసారి మనం పడిపోయినప్పుడు ఏదో ఒక నేర్చుకుంటాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ సక్సెస్ ఆల్సో టీచెస్ యూ అ లాట్. సో అది నేను ఒక డిస్కరేజింగ్గా అలా ఏం చూసుకోను, అది ఒక లెర్నింగ్ లెసన్లా చూసుకొని ఇంకా నేర్చుకొని ఇంకా హౌ టు గెట్ అప్ స్ట్రాంగర్. అండ్ తండేల్ ఈజ్ మై ఆన్సర్ ఫర్ దట్. సో దిస్ ఈజ్ నాగచైతన్య 2.0, హౌ విల్ ఇట్ బి గోయింగ్ ఫార్వర్డ్? దిస్ ఈజ్ నాగచైతన్య 2.0 అనుకుంటే తండేల్, సో హౌ విల్ ఇట్ బి గోయింగ్ ఫార్వర్డ్? తండేల్ 2.0 అని అంటారా? నాగచైతన్య 2.0 అనుకుంటే ఆఫ్టర్ ఏ స్మాల్ ఫెయిల్యూర్, నెక్స్ట్ సినిమా 3.0, ఆ తర్వాత 4.0, 5.0 అంతే. బన్నీవాసు గారు, బన్నీవాసు గారు, లాస్ట్ 2 questions ప్లీజ్. బన్నీవాసు గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ సినిమాకి సంబంధించిన ఏ డిసిషన్ అయినా అల్లు అరవింద్ గారు తీసుకుంటారు. బట్ హిట్ అయినప్పుడు ఓకే, మీరు అనుకున్న రిజల్ట్ రానప్పుడు అల్లు అరవింద్ గారిని ఎలా ఫేస్ చేస్తారు? మనం అనుకున్నది రిజల్ట్ రాలేదని ఆయనకి ఎలా చెప్తారు? ఏంటి ఆ ప్రాసెస్?
అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మేమిద్దరం ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలున్నా ఏం చేసినా స్మైల్తోనే ఫేస్ చేస్తాం ఇద్దరం కూడా. సార్ చైతన్య గారు. సార్ అరవింద్ గారు యాక్చువల్గా అంటే మీరు దొరకలేదు కాబట్టి ఇప్పుడు దొరికారు కాబట్టి అడుగుతున్నాను సార్. ఇప్పుడు అంటే మీ కెరియర్లో మీరు చాలా హ్యాపీ మూడ్లో ప్లస్ పీక్ స్టేజ్లో ఉన్నారు సార్. యాజ్ ఏ ఫాదర్గా మీరు ఒక పుష్ప ఫాదర్గా హ్యాపీగా ఫీల్ అవుతారా, పుష్ప మీ సన్ అని హ్యాపీగా ఫీల్ అవుతారా? మన డిస్కషన్ని తండేలకు పరిమితం చేద్దామని. నాగ చైతన్య గారు సార్ ఇక్కడ ఈ సినిమా గురించి మాట్లాడుతున్న ఇన్సైడ్ టాక్ ఏంటంటే లవ్ స్టోరీ చాలా బాగుంది, అలాగే నాగ చైతన్య యాక్టింగ్ పీక్స్లో ఉంది అంటున్నారు. అలాగే మీ ఫాదర్ కూడా చూశారు, నాగార్జున గారు కూడా. ముఖ్యంగా చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి, క్లైమాక్స్ చూసిన తర్వాత ఆయన రియాక్షన్ ఎలా ఉంది? అదే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, ఏదైతే మీకు టాక్ వచ్చిందో అదే చెప్పారు నాకు కూడా. నాగ చైతన్య గారు మాకు కూడా అదేంటో చెప్తే ఇంకా గంటలోనే రిలీజ్ ఉంది కదా. మీరు చెప్పారు కదా క్లైమాక్స్ పీక్స్లో ఉంటుంది, అదే సేమ్ అదే చెప్పారు ఆయన కూడా. బన్నీవాస్ గారు సార్, మీ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ ఫిలిం, అంతా రెడీ అయిపోయింది, ఇంకొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. ఈ టైంలో అక్కినేని ఫ్యాన్స్కి మీరు ఏం చెప్తారు? అక్కినేని ఫ్యాన్స్కా ఒక్కటి చైతన్య గారి సినిమా అది దొల్లగొట్టేశారంటారు. నాగ చైతన్య గారు, హాయ్ ని మైసెల్ఫ్ హేమమాలిని హియర్. సో మీరు బేసిక్గానే చాలా ఫిట్నెస్ ఫ్రీ కానీ డైట్ పరంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. సండే ఒక్కరోజు ఆఫ్టర్నూన్స్ ఏదో హెవీ మీల్స్ తీసుకుంటారని విన్నాం. సో ఈ సినిమాకి వర్క్ చేసినంతసేపు డిడ్ యువర్ డైట్ డిస్టర్బ్డ్ కానీ అట్లాంటి ఏమన్నా జరిగినాయా? హౌ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్? లేదండి, ఏం డిస్టర్బ్ అవ్వలేదు. నాకు ఎప్పుడు ఫిట్నెస్ అనేది ఇష్టం. సో ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ ఇంటూ వన్ రోల్ టు అనదర్ రోల్ అంత అంటే ఛాలెంజింగ్, డెఫినెట్లీ ఛాలెంజింగ్, బట్ ఏది నేను అలా మిస్ అవును, అలా ప్లాన్ చేసుకుంటాను. చైతన్య గారు హాయ్ అండి, దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ అండి. ఇంకా కొన్ని గంటలే ఉంది రిలీజ్ అవ్వడానికి. తండేల్ అంటే ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల దగ్గర నుంచి గుర్తొచ్చేది ఏంటంటే బుజ్జి తల్లి డైలాగ్, అక్కడి నుంచే ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి. సో మీరు కూడా ఆ బుజ్జి తల్లితో ఉన్న ఎమోషన్ని షేర్ చేసుకున్నారు. అండ్ ఈ కొన్ని అవర్స్ ముందు ఫైనల్గా మీ నోట్ నుంచి మీడియా ముఖంగా ఒక్కసారి ఆ డైలాగ్. లేదు, బట్ మీడియాకి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలండి. ఇక్కడ అందరూ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే మీరే అన్నారు తండేల్ సినిమా ప్రమోషన్స్ ఎంతో ఒక పాజిటివిటీ కనిపిస్తుంది. అండ్ అలాగే ఇప్పుడు బుకింగ్ యాప్స్లో అన్నిట్లో చూస్తుంటే నాకు ఆ రెడ్ కలర్ చూస్తే ఒక ఆనందం వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. సో ఆ యాప్ ఓపెన్ చేస్తే ఆ కలర్స్ చూస్తూ ఎంతో ఆనందంగా ఉంది. ఐ వాంట్ టు థ్యాంక్ ద మీడియా, ఎందుకంటే మీడియా సపోర్ట్ లేకుండా ఆ పాజిటివిటీ, ఆ వర్డ్ ఆఫ్ మౌత్ మనం రిలీజ్ చేసిన కంటెంట్ స్ప్రెడ్ అవ్వదు. సో థ్యాంక్ యూ సో మచ్. అరవింద్ గారు, మీడియా ఇస్ మై బుజ్జి తల్లి. అరవింద్ గారు, మొన్న నాగ చైతన్య మాట్లాడుతూ ఈ సినిమాకి అంటే ఎలాంటి అవార్డ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే, ఈ సినిమా చూశారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, ఎలాంటి అవార్డులు ఎక్స్పెక్ట్ చేస్తూ నేషనల్గా దాని గురించి అవార్డు పరంగా ఈ సినిమా? నేను అప్లై చేసే అప్లికేషన్లో అన్నిటికీ వేస్తాను. చైతు, మామూలుగా సాయి పల్లవి డాన్సింగ్ స్టార్. సో మీరు అంతకుముందు సినిమాలతో చేసుకుంటే లవ్ స్టోరీలో కూడా మీరు కూడా అద్భుతంగా డాన్స్ చేస్తారు. డాన్స్ పరంగా ఈ సినిమా విజువల్గా ఎలా మేము చూడొచ్చు? డెఫినెట్లీ లవ్ స్టోరీ కంటే ఒక స్టెప్ పైకి వేసాము. సో ఆ నమో నమ శివాయ మీరు పాట థియేటర్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. నిమిషం అండి, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఇంకొక సమాధానం చెప్తాను. ప్రతి సినిమాకి ఒక ఎక్స్ ఫ్యాక్టర్ కానీ, ఎక్స్ ఫ్యాక్టర్ అనేది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది, ఓహో దిస్ ఈజ్ ది ఎక్స్ ఫ్యాక్టర్ ఆఫ్ ది ఫిల్మ్ అని. బిఫోర్ రోజు తెలిసేవి ఎక్స్ ఫ్యాక్టర్ అండ్ సర్ప్రైజెస్ రెండు ఉంటాయి సినిమాలో అండి. ది మోస్ట్ సర్ప్రైజ్ ఈజ్ హిస్ పెర్ఫార్మెన్స్. అయిపోయింది అనుకుని లేచాను సార్. క్వశ్చన్స్ అయితే అయిపోయాయి సార్ ఖచ్చితంగా. సార్ ఫైనల్గా క్లోజ్ చేస్తూ అరవింద్ గారు, మీరు ఈ సినిమా చూసేశారు కాబట్టి యాజ్ అ ఆడియన్గా మీ రివ్యూ ఏదైనా ఒకసారి, ఎందుకంటే మీరు చూసేశారు, రేపు మేమందరం చూడబోతున్నాము, ఒక్కసారి రివ్యూ సూపర్ హిట్. సో బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ అరవింద్ గారు రివ్యూ వచ్చేసింది. మీరు స్టార్లు మీ ఇష్టం వచ్చినట్టు ఇస్తారు, కానీ నేను ఇచ్చే స్టార్ 4.5. సార్ ఆ డైలాగ్ కూడా మిమ్మల్ని అడుగుతున్నారు సార్, దుల్లగొట్టేద్దాం.
4